ఎఫెసియన్స్ 4:12 4:12 అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఇలాగ నింపబడతా ఉండాలంట. ఈ 2000 సంవత్సరాలు నింపుకోలేదా? త్వరగా రా. ఎక్కడొస్తాను నేను? యూ నీడ్ టు స్ట్రైవ్ ఫిల్లింగ్. వర్స్ 13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులనుగాను కొందరిని ప్రవక్తలను. ఆగండి. ఇఫ్ యు హ్యావ్ ఓన్లీ ఇవాంజలిస్ట్, కొందరు కాపర్లు, స్వార్థికులు, ఉపదేశకులు, ఈ ముగ్గురే ఉన్నారు. అపోస్తలు ప్రవక్తలు లేకపోతే ఆ సంపూర్ణమైన స్థాయికి సంఘము వెళ్ళలేదు. ఎంతమందికి అర్థమైంది? సో ఇఫ్ చర్చ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ప్రాఫిట్స్ అండ్ అపోస్టల్స్, ఇట్ కెన్ నెవర్ గ్రో. హీ ఈస్ కమింగ్ ఫర్ గ్రోన్ అప్ ఫిల్డ్ పీపుల్ who will rule in the midst of enemies. శత్రువుల మధ్యలో ఆ సామర్థ్యాన్ని పొందుకొని జయించు వారి కొరకు ఆయన వస్తున్నాడు. సో మనం దేవుడిని ఏదో ఈ పూట చదువు, ఈ పూట డబ్బులు, ఈ పూట ఇల్లు, అమ్మయ్య దేవుడి దయవల్ల అన్నీ బాగానే ఉన్నామండి, దేవుడు ఇదే ఇస్తాడు అనుకుంటే దట్ ఈస్ నాట్ ఫుల్ గాస్పల్. సో దే నీడ్ టు గ్రో అప్, అదర్వైజ్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. రైట్, చూడండి. సో దిస్ ఇస్ 5-fold మినిస్ట్రీ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇన్ ద కమింగ్ డేస్, దట్స్ వై God is raising prophets and apostles, but only God can train you, connect you to the Spirit, and bring revival and transform you into apostles and prophets. Continue. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ. ఆగండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అంటే ఇంతకాలం ఎలా ఉన్నారంట? కొరింథీలు పసిపిల్లల్లాగా ఉన్నారు. Come on, read. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు. చూడండి, కల్పింపబడిన ప్రతి ఉపదేశం, దే విల్ మిక్స్ ఇట్ వితౌట్ ద సూపర్ న్యాచురల్. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ మెసేజ్, యూ విల్ బి అ బేబీ ఫర్ లైఫ్. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆల్రైట్, అన్ని విషయములలో ఎదగాలండి. అంటే ఏంటి? గ్రో అప్ ఎవ్రీథింగ్. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. Alright, grow your body to receive that power and live that power, to tap into unlimited power and stop that trouble that is troubling you. ఈ అపరిమితమైన సామర్థ్యాన్ని మనం పొందుకొని ఈ రోజు నిన్ను ఇబ్బంది పెడుతున్నవన్నీ యూ విల్ సే, మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టాప్, పెయిన్ స్టాప్, సిక్నెస్ స్టాప్, డిసీజ్ స్టాప్, మై హస్బెండ్స్ ఆల్కహాలిక్ హ్యాబిట్ స్టాప్, నా క్యాన్సర్ ఆగిపోవాలా, ఎయిడ్స్ ఆగిపోవాలా, షుగర్ ఆగిపోవాలా, బీపీ ఆగిపోవాలా, థైరాయిడ్ ఆగిపోవాలా, అప్పులు ఆగిపోవాలా. ఇవన్నీ అపరిమిత శక్తితో ఆపేసుకుంటామంట ఎవ్రీ డే. సో వీఆర్ బిగినింగ్ దాట్ ఫ్రమ్ టుడే. ఈ అపరిమితమైన శక్తి మనము కలిగి ఉండాలా. ఇప్పుడు మీ స్టేటస్ మారిపోయింది ఆ స్పిరిట్ రాల్మ్లో. ఇన్ ద స్పిరిట్ రాల్మ్ యువర్ స్టేటస్ హ్యాస్ బీన్ చేంజ్డ్. యూ విల్ బి ఆపరేటింగ్ ఫ్రమ్ హెవెన్ డౌన్. కొన్ని రోజుల్లో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చంపేస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది అనుకుంటారో దాని మీద అధికారంతో మీరు జీవిస్తారు. ఏది ఫైనాన్షియల్ ప్రాబ్లమా, కనుచూప, అప్పుల, భర్త సమస్య, పెళ్లి సమస్య, అత్త సమస్య, కుటుంబ సమస్య, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జనరేషనల్ కర్స, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, యూ విల్ హ్యావ్ డొమినియన్ టు రైజ్ అబవ్ ఇట్. దట్స్ ద స్టోర్ ఫర్ యూ. Okay, let's go to Psalm 110 from verse 1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. Alright, look, every morning, చూడండి, the Lord shall send the rod of the strength out of Zion. Rule thou in the midst of enemies. యెహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్య నువ్వు పరిపాలన చేయాలి. అంటే ఈ భూమి అంతా శత్రువులు ఉన్నారు, ఎనిమీస్, శత్రువు సైతానుడు సమూహము, లీజియన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్లానెట్. శత్రువుని దొంగ అంటాం, సైతాన్ని. దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. ఓకే, వీడు నీ దగ్గర నుంచి జ్ఞానాన్ని దొంగిలిస్తాడు. అయితే దేవుడు మనకి
ఆయన బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఆ బలము తీసుకొని మనం ఈ శత్రువుల ఉండేటువంటి ఈ యొక్క భూమి మీద వాడిని పరిపాలన చేయాలంట. ఓకే, సో యూ విల్ లివ్ విత్ అథారిటీ, సో యూ విల్ లివ్ విత్ పవర్ అండ్ అథారిటీ. శక్తి ఉండాల, పరిశుద్ధత, నీతి, వరాలు, ఫలాలు, ఎవ్రీథింగ్ లోడెడ్ లోడెడ్ లోడెడ్. ఓకే, సో లెట్స్ గో. వర్స్ 3. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. రైట్, లుక్ నౌ. అరుణోదయ గర్భము, హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఆయన కృప ప్రతి ఉదయము ఆయన నూతన కృపలు ఇస్తాడంట. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. అందుకే అంటాడు, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. అంటే ఏంటి? సృష్టికర్త, సమస్తమును కలిగి ఉండే సృష్టికర్త నీకు రోజు ఇవ్వడం అంటే ఎలా ఇస్తాడు? హీ గివ్స్ ఇన్ ఎ బిగ్ వే. అలాగే దేవుడు గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అంటే అనుదిన ఆహారం మనకి ఇవ్వడానికి సిద్ధంగా. దానివల్ల అనేక ఆశీర్వాదాలు అంట. లోడ్ అస్ విత్ బెనిఫిట్స్. ఇక్కడ చూస్తే అరుణోదయ గర్భం. ఓకే, సో ఇట్ సేస్ దట్ ద పీపుల్ షాల్ బి విల్లింగ్ ఇన్ ద డే ఆఫ్ ద పవర్, ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఫ్రమ్ ద womb of the morning thou hast the dew of the youth. The womb of the morning. Okay, so every morning has a womb. సాధారణంగా 9 months తర్వాత వస్తుంది బేబీ. బట్ దిస్ womb has something to deliver you. Every morning want to give you something to live that day like a king. So every morning has a womb to give to every human being. ఈ భూమి మీద ఉండే ప్రతి వ్యక్తికి మరి ఆ దినము ఆశీర్వాదము రాజులా జీవించడానికి అరుణోదయ గర్భం ఉందంట. ఉదయ గర్భం అంటే ప్రతి విశ్వాసి ఆ అరుణోదయ గర్భములోంచి తీసుకోవాలి. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ సపోజ్ టు ఈట్ ఫ్రమ్ దట్ womb that day and live in royalty as a king, rule in the midst of enemies. You see that? So I said, man, if every day is so powerful, why are we struggling to live every day? How many of you got it? Is it powerful? It's not like daily inspiration or I will give you my daily scripture. No, this is like daily benefits. That means what you receive in one day is enough for your lifetime. Or what you receive for one day will be enough for a colony for their lifetime. I don't know, it's not material, but in everything. Okay? So ఇంత గొప్ప దేవుడు మనల్ని శత్రువులు పెట్టి ప్రతిరోజు బానిసగా జీవించడానికి కాదు, ఆ అరుణోదయ గర్భములోంచి ఉదయకాలము తీసుకొని రాజులా రోజంతా జీవించడానికి. అరుణోదయ గర్భము నీకు శత్రువు ఉండేటువంటి భూమి మీద రాజులా జీవించడానికి సామర్థ్యాన్ని ఇస్తుందంట. ఎవ్రీడే మార్నింగ్ టేక్ ఇట్, లివ్ ఇట్, టేక్ ఇట్, లివ్ ఇట్, లైక్ ఎంజాయింగ్ kingdom benefits every day according to his riches of glory. See that? ఆయన మహిమైశ్వర్యము చొప్పున అనుదినము అరుణోదయ గర్భము నుంచి పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. ఓకే, ఎవ్రీ డే ఆ రోజు నువ్వు హాయిగా జీవించవచ్చు. ద మిస్టరీ అంటే ఏంటి? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? వాట్ ఈస్ ద womb of the morning available to you doing for the rest of the day? It is commanding your day. It is commanding the time. It is commanding the demons not to touch him. It is commanding the angels to give you the necessary things. So you are designing your day by taking the advantage from the womb. You will be commanding every hour of the day. Prati ganta nu command చేస్తావు. It will be in your guidance, in your power. So every day will be a powerful day. Not when you go to heaven. ఏదో ఒక రోజు పరలోకానికి వెళ్తాం కాదు. Every day. ఈ భూమి మీదే ఇలాగుంటే ఇక పరలోకం ఎలాగుంటుందా అనుకుంటారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హెవ్ బీన్ ప్రిపేరింగ్ అండ్ విల్ ప్రే గాడ్ టు రిలీజ్ దిస్ బెనిఫిట్స్ సో దట్ వీ కెన్ గ్రో బిగ్ అండ్ బీ ఎ బ్లెస్డ్ జనరేషన్. రైట్, నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫాను నీవు, నీ బిడ్డ నీవు స్వస్థపరచు దేవుడు. యు ఆర్ అ హీలర్ లార్డ్. హీల్ యువర్ పీపుల్ నౌ. ఏది వారిని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుండి వారికి స్వస్థత దయచేయండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, జ్వరము, దగ్గు, జలుబు, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, జాయింట్ పెయిన్స్, హీల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధాత్ముడా, నీవే నీ హస్తాన్ని చాచి వారి గృహములో ఉన్న చోటన వారిని ముట్టి తాకండి. లార్డ్, టచ్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ. ఐ డిక్లేర్ ఫ్రీడమ్ ఫర్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.